హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే కూర, నేను చెప్పబోయే కూర మీకు వెరైటీగా ఉండొచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. అదే మన ఆమ్లెట్ కర్రీ. ఎగ్ కర్రీ తెలుసు, మరి ఈ ఆమ్లెట్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఆమ్లెట్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, అలానే 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా తరుక్కున్న ముక్కలు వేసేసుకొని ఉల్లిపాయలన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ఉల్లిపాయ తొందరగా మగ్గడం కోసం నేను రుచికి సరిపడా ఉప్పు, అలానే కొంచెం పసుపు వేసేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. దీనివల్ల ఉల్లిపాయలోని నీరు తొందరగా మగ్గిపోతుంది, ఉల్లిపాయ కూడా తొందరగా వేగుతుంది అనమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఇలా చక్కగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ వేగేలోపు నేను ఒక బౌల్లోకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అలానే రుచికి సరిపడా కారం తీసేసుకొని ఒక్కసారి ఇలా పొడిగా ఉన్నప్పుడే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను 4 ఎగ్స్ కొట్టుకుంటున్నానండి. మీరు ఎన్ని ఆమ్లెట్స్ వేసుకోవాలనుకుంటున్నారో ఉప్పు కారాలు దానికి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. అన్నట్టు మీరు ముందు ఎప్పుడైనా ఈ ఆమ్లెట్ కర్రీ మాట విన్నారా, లేదా ఒకసారి ఎప్పుడైనా వండారా? వండితే మీరు ఎలా వండేవాళ్ళో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ ఆమ్లెట్ కర్రీ అయితే మా వారు అడిగి మరీ వండించుకుంటారండి. చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. వీటన్నిటిని ఎగ్ మొత్తాన్ని చక్కగా కలిపేసుకోవాలండి. ఎలాంటి అంటే తెల్ల సొనాను పచ్చ సొన బాగా మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి అది పక్కకు పెట్టేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది పూర్తిగా ఇలా వేగిపోగాలని రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి, అలానే కొంచెం తగ్గించి వేసుకోండి, ఎందుకంటే ఆమ్లెట్లో కూడా ఉప్పు కారాలు వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఈ కారం కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలా వేగిపోగాలని నేను ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా 1/2 లీటర్ వాటర్ పోసి ఇలా పులుసులాగా తీసుకున్నానండి. ఆ పులుసుని ఈ మగ్గిపోయిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయల్లోకి పోసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఎసరు మొత్తం మరిగేలాగా ఇట్లా మగ్గబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని వేసేసుకొని చిన్న చిన్న ఆమ్లెట్స్ లాగా వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే పెద్ద ఆమ్లెట్ వేసుకొని దాన్ని 4 స్లైసెస్గా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. కానీ మా వారికి ఇలా ఇష్టం కాబట్టి చిన్న చిన్న ఆమ్లెట్స్ వేసి వాటితో కూర వండుతున్నాను అనమాట. మీ పిల్లలు బాయిల్డ్ ఎగ్ తినేటప్పుడు పైది వైట్ది మొత్తం తిని లోపల సొన తినకపోతే ఇలా ట్రై చేయండి. ఆమ్లెట్ కర్రీ ఇటు కర్రీగాను ఉంటుంది, రైస్లో ఆమ్లెట్ పెట్టినట్లు ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మా పిల్లలకైతే నేను ఇలానే ట్రై చేశాను, నాకు సక్సెస్ అయిందండి. ఎందుకంటే నా పిల్లలు పైన ఎగ్ది తినడానికి కొద్దిగా ఇష్టపడతారు, కానీ లోపలిది కొంచెం ఒక చిన్న పలుకు తగిలినా కానీ ఊసేస్తారనమాట, సొన తగిలినా. అందుకని ఇలా చేసి పెడితే ఆ టేస్ట్ కూడా వాళ్ళకేమీ తెలియక తినేస్తారనమాట. టేస్టీగా ఉండి ఇటు పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇలా నేను 4 ఆమ్లెట్స్ వేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనకి ఈ పులుసు మొత్తం ఎసరు తెరులుతూ ఉంది కదా అండి, వీటిని ఒకసారి కలిపేసుకొని వీటిలోకి ఒక్కొక్క ఆమ్లెట్ ఇలా వేసుకుంటున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. మన ఆమ్లెట్కి ఈ చింతపండు పులుసు పట్టేసి ఎంత రుచిగా ఉంటుందో మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అని నేను చెప్తాను. ఇకపై మీ ఇష్టం. ఇది ఇంకా చపాతీ అలానే రైస్ కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలోకి సపరేట్గా కర్రీ అవసరం లేదండి. ఈ ఆమ్లెట్ పులుసు కూడా అవసరం లేదు. ఒక ఆమ్లెట్ని తీసుకొని మనం అన్నము తినేయచ్చు, అలానే చపాతీ కూడా తినేయచ్చు. ఫైనల్గా పులుసు దగ్గర పడేటప్పుడు వేయించిన ధనియాలు, జీలకర్ర పొడి, అలానే కొద్దిగా గరం మసాలా, అలానే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఆమ్లెట్ని వెనక వైపుకి ఇట్లా తిప్పుకోవాలండి, జాగ్రత్తగా విరిగిపోకుండా.
అప్పుడు మసాలాలన్నీ బాగా కలుస్తాయన్నమాట. ఎందుకు మీరు పులుసులోనే ముందే వేసుకోవచ్చుగా అంటే నేను ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసే ముందే వేస్తానండి. వాటి ఫ్లేవర్స్ ఎక్కువ పోకుండా ఉండడం కోసం స్టవ్ ఆఫ్ చేయడానికి 2 మినిట్స్ ముందే ఎప్పుడైనా సరే గరం మసాలాలు కానీ ఏ మసాలాలైనా వేసుకోవాలన్నమాట. అంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. సో ఇలా 2 నిమిషాల పాటు ఉడకనిచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండి మన ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.